మాది మీదని కాదు, కానీ దాన్ని మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం, అందులో డౌట్ లేదు. ఈ ప్రభుత్వం మేము కంపల్సరీ స్వాగతిస్తామన్నాం. కాకపోతే ఇబ్బంది పడ్డటువంటి ఎవరో సాదాసీదా పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేదాకా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏంటి మరి నిజంగానే మరి ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏది రంగనాథ్ గారి మీద రకరకాల మాటలు మాట్లాడారు. ఆయన కేవలం పబ్లిసిటీ కోసమే, కేవలం ఆయన ప్రజల్లో పబ్లిసిటీ పెంచుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే వేరే ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే ఒకవైపు ఏమో ఆయనకి థ్రెట్ ఉందని సెక్యూరిటీని కూడా పెంచాలని కోరుకుంటున్నారు. ఏంటి మరి నిజంగానే మీ వాదనలో నిజం ఎంత ఉంది? ముందుగా మీకు అలాగే యోయోటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. హైడ్రా అనేది మంచి సంస్థే చెప్పాలంటే, ఎందుకంటే తెచ్చింది ఒక హైదరాబాద్కి, హైదరాబాద్ పరిరక్షణకి, హైదరాబాద్ చెరువుల పరిరక్షణకి. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, కానీ తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కూడా ప్రభుత్వ భూములు కాబట్టి అవన్నీ కూడా ప్రజల ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు, ఇదంతా కూడా మన ఆస్తులు చెప్పాలంటే. అనవసరంగా అక్రమంగా అన్యాయంగా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో గత 10 సంవత్సరాల లేకపోతే అంతకుముందు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కూల్చాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ చెరువులు అనేవి రేపు పొద్దునకి మనకి చాలా ముఖ్యమైనది హైదరాబాద్కి. ఎందుకంటే మనం చూసాం గత 10 సంవత్సరాల కాలంలో వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా వరదలు వచ్చి చాలా మంది చనిపోతున్నారో. ఎందుకంటే ఆ వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎటుపోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. నాలా సరిగ్గా లేదు, నాలాలు ఆక్రమించి పడేశారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు, రేపొద్దున వరదలు వచ్చినప్పుడు కానీ ఇంక రేపు ఏ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మరి ఎవరికి కష్టం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది? తెలంగాణ ప్రజలకే కదా, హైదరాబాద్లో ఉన్నోళ్ళకే కదా. సో కూల్స్తే నష్టమేముంది? ఎందుకు కట్టుకున్నారో చెప్పాలి మరి వాళ్ళు. అంటే పుణ్యానికి వచ్చిన భూమి, అక్రమంగా సంపాదించిన భూమిలా, లేకపోతే అనవసరంగా అంటే ఫ్రీగా వచ్చిన అధికారంలో ఉండి దాన్ని ఆక్రమించుకున్న భూమిలా అట్లా ఎందుకు కట్టుకున్నారో చెప్పాలి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల ఆస్తులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూల్చాల్సిందే అనవసరంగా. కాకపోతే ఏదైతే పేద ప్రజలు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు, వాళ్ళకి అనవసరంగా ఎక్కడైతే ఎవరైతే బిల్డర్లు కట్టించారో లేకపోతే అట్లా ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళని ఏ విధంగా చేస్తారనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది బిల్డర్లు వాళ్ళకి అది మన డబ్బు కోసం అట్లా కొంత ఆక్రమించి కొన్ని కట్టి మరి ప్రజలకు అంటే బీద ప్రజలకు అమ్ముకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళకి రేపొద్దున ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి? బిల్డర్ల మీద ఫైన్లు కట్టి వేసి మరి అదే అమౌంట్ ఎక్కడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా కట్టించిస్తే మంచిదే, బాగానే ఉంటుంది. ఆ బిల్డర్లు కట్టించాలి. అట్లాగే అదే విధంగా ఈ బఫర్ జోన్ లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్ భూములు కానీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో, ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో కట్టుకున్నందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులందరి మీద కూడా గత 10 సంవత్సరాల 15 సంవత్సరాల ఎప్పటి నుంచి ఇస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పక్కా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. రేపొద్దున మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గండిపేట కానీ హిమాయత్ సాగర్ నీళ్లు కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఒకప్పుడు ఆ చెరువులన్నీ కూడా తాగునీటి అవసరాల కొరకు వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది, దాని చుట్టుపక్కల మొత్తం కూడా ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నారు ఘోరంగా. మరి అదంతా డ్రైన్ అంతా ఎక్కడికి వస్తుంది? డ్రైనేజ్ అంతా కూడా మళ్ళీ దాంట్లోకి వస్తుంది. ఆ నీళ్ళు ఎవరు తాగుతున్నారు? మనమే తాగుతున్నాం. మరి మనకి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మన చెరువులు పోతున్నాయి, మన ప్రజల ఆస్తులు పోతున్నాయి. ఇవన్నీ కూడా మనవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని పరిరక్షించేది మనమే కాబట్టి రక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిందే. సో ఇది హైడ్రా ఒకవేళ ఇది మంచి చేస్తే బాగానే ఉంటుంది, కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే మాత్రం ఎవరు ఊరుకోరు. తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరు. మీరు కూడా భయపడుతున్నారు? పెట్టండి, ఎక్కడన్నా ఉంటే కూలగొడతారు కదా. అందరి కూలగొట్టాల్సిందే. పార్టీలకు అతీతంగా, లీడర్లకు అతీతంగా డెఫినెట్గా కూడా కూలగొట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎట్లా కట్టుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా బయటకు వస్తాయి. అందరు ఊరుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎఫ్టీఎల్ భూములు కానీ బఫర్లో కానీ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా కూలగొట్టాల్సిందే. అది డెఫినెట్గా చేయాల్సిందే. సో ఎందుకంటే రేపొద్దున మనం ముందు తరాలకు మనం ఏం చెప్పగలుగుతాం, ఏం తీసుకోపోగలుగుతాం? ఇప్పుడు గత 10 సంవత్సరాలు చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి జరగలేదో, ఏదైతే మనకి
నీళ్లు నిధులు ఉద్యోగాలు రాలేదో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మన హైదరాబాద్ పరిసరాలు కానీ లేకపోతే ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ ఆస్తులు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ప్రభుత్వంతో పాటు మన మీద కూడా ఉంటుంది. అందుకని ఎక్కడైతే ఆక్రమించారో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వస్తున్నాయి, సల్కం చెరువు, అది ఓవైసీ విద్యా సంస్థలు కానీ రకరకాలుగా చుట్టుపట్ల చాలా మంది ఆక్రమించి పెట్టుకున్నారు. అవన్నీ కూడా కూలగొట్టాల్సిందే. ఒకవేళ విద్యా సంస్థలు అయితే తప్పకుండా వాళ్ళకి కొంత గ్రేస్ పీరియడ్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు చాలామంది చదువుకుంటారు కాబట్టి కొంత టైం ఇచ్చి తర్వాత కూలగొట్టి తర్వాత విద్యా పూర్తయిన తర్వాత అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూలగొట్టాల్సిందే. ఒకవేళ గ్రేస్ పీరియడ్ అని వాడుకొని తర్వాత కూలగొట్టకపోతే మాత్రం మళ్ళీ ప్రజలే ఎదురు తిరుగుతారు. ప్రజలే ఎదురొస్తారు, మళ్ళీ ధర్నాలు చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోరాటం కూడా చేస్తారు. పార్టీలు కూడా ఊరుకోవు, ఏ పార్టీ కూడా ఊరుకోవు. ఎవరైనా కానీ ఇప్పుడు కేటీఆర్ కట్టుకున్నాడా, ఇంకెవరు కట్టుకున్నారు, ఇంకెవరైనా ఎట్టి పరిస్థితుల్లో అందరు కూడా అవన్నీ కూడా తీసుకురావాల్సిందే, వాళ్ళు కూలగొట్టాల్సిందే. రేపొద్దున ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రజల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా తీసుకొచ్చి రిపోర్ట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏ చెరువుగా కబ్జా చేసారో. కానీ ఒక చెరువు మొత్తానికి కంప్లీట్ గా చెరువే లేదు, నామరూపం లేకుండా. అక్కడ పోలీస్ స్టేషన్ లో చెరువు పేరు ఉంది, అయితే చెరువే లేదు అసలు. అక్కడ అయితే కంప్లైంట్లు వచ్చింది పోలీసులకి. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా వరకు తెలిసింది ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెప్పి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవడైతే ఏ ఆఫీసర్ అయితే పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ యాక్షన్ పెట్టి లోపలేయాల్సిందే. ఇంకొకటి చేయకుండా, ఫ్యూచర్లో మళ్ళీ చేయకుండా, వాళ్ళు లోపలేయకపోతే రేపొద్దున మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఇదే దందాలు చేస్తారు, మళ్ళీ ఇదే ఆక్రమించుకుంటారు, మళ్ళీ డబ్బు సంపాదిస్తారు. అధికారులను కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా లోపలేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైట్ రాంగోపాల్ గారు, ఒక డిప్యూటీ కలెక్టర్గా మీరు అనేక రకాల సేవలు అందించారు, అది చూసాం. ఎందుకంటే రెవెన్యూ సంబంధించినటువంటి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఎప్పుడైతే ఈ అక్రమ కట్టడాలకి గతంలో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఈరోజు వాళ్ళ గుండెలో గుబులు పట్టుకుంది. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి మన మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు వాళ్ళ మీద. అంతా ఆల్రెడీ 5 ఎవరినో సస్పెండ్ కూడా చేశారంట. సో నిజంగానే వాళ్ళని సస్పెండ్ చేయడం దీనికి